నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ త్రిష. సో ఇప్పటి వరకు జనరల్ గా అంటే మూవీకి సంబంధించి లేదా పర్సనల్ కి సంబంధించి కూడా ఎప్పుడో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అవి మధ్యలో చాలా కాలం ఆగిపోయినాయి. ఇప్పుడు మరలాను ఒక విచిత్రమైన ధోరణిలోని మరలా ఇంకొక జయలలిత గారిని త్రిష తలపిస్తోంది అనేది అయితే బాగా కాంట్రవర్సీ టాక్ వినిపిస్తోంది. నిజంగానే జయలలిత ప్లేస్ ని త్రిష రీప్లేస్ చేస్తున్నారని అనుకోవచ్చా విజయ్ త్రిష విషయంలో? ఎందుకంటే రీసెంట్ గా జరిగిన అమిత్ షాతో భేటీ అనే వార్త హల్చల్ చేస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఏం జరగబోతుంది తమిళ రాజకీయాల్లో? ఏమండి, జయలలితని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. ఐఎమ్ సారీ. త్రిష అనే ఆవిడ అంటే ఇప్పుడు విజయ్కి వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు బీజేపీ కేంద్రంలో. ఇప్పుడు నిన్ననైతే మనకు వచ్చిన టాక్స్ ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అనే అంతవరకు వచ్చింది. సో అది త్రిషానే బార్గెన్ చేస్తున్నారు. విజయ్కి ముఖ్యమంత్రి పదవి ఇప్పించి తనకు ఉప ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ఎప్పుడో మాట్లాడేసాం. కానీ నిన్న లేటెస్ట్ టాక్ ఇది. ఎస్. సో మరి అందుకు ఈవిడ వెనకాల చక్రం తిప్పుతున్నారా? కానీ జయలలితని ఎందుకు సెక్రటరీగా పెట్టుకున్నారంటే ఎంజీఆర్ అప్పట్లో ఎంజీఆర్కి చాలా కేంద్రంలో చాలా మంచి ఇది ఉండేది. ఆయనకి భారతరత్న కూడా ఇచ్చారు కదా. అయితే అక్కడికి వెళ్ళి హిందీ మాట్లాడగలదు ఈవిడ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని ఆవిడ సెక్రటరీ చేశారు, జాతీయ సెక్రటరీ చేశారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ విజయ్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడో లేదో మనకు తెలియదు ఆయన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు త్రిష అనే ఆవిడకి కూడా ఏంటంటే ఆస్పిరేషన్స్ ఉన్నాయి. మనం కొడి సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం. కొడి సినిమాలో తను రాజకీయ నాయకురాలు అవ్వాలనుకుని తన ప్రేమించిన వాడిని ధనుష్ని చంపేస్తుంది. సో అంటే ఇక్కడ మనం అలా నెగిటివ్ గా తనకి పాలిటిక్స్ లోకి రావాలి అనే ఒక ఆస్పిరేషన్ అయితే ఆవిడకుంది. అయితే దానికి ఇవాళ విజయ్ ఆలంబనగా దొరికారా? అయితే విజయ్ ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రేపొద్దున ఇవిడ ముఖ్యమంత్రి స్థానానికి రావాలని ఫ్యూచర్ లో అనుకుంటున్నారా? అనుకున్నా తప్పేం లేదు. కాకపోతే ముందు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక ఇవిడ అవుదామని అనుకుంటున్నారా అనేది మనకు తెలియదు. ఏది ఏవైనా ఇవాళ రాజకీయాల్లో ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఇద్దరు సినిమా యాక్టర్స్ కొత్త స్టోరీ మొదలైంది. సో ఒక ఎంజీఆర్ జయలలిత తర్వాత మళ్ళా మనకి ఆ కైండ్ ఆఫ్ ఇది వినిపిస్తోంది. విజయకాంత్ వచ్చారు. విజయకాంత్ అసలు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి. ఆయనకి బ్యాడ్ లక్ అంతే. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, చాలా ఆయన సేవ చేసే వ్యక్తి కూడా. సో ఇప్పటికీ అలాంటి పేరు ఉంది. మరి త్రిష ఆ రకంగా ఏమైనా మంచి పేరు తెచ్చుకుంటారా? సరే, వ్యక్తిగతాలు మనకు అనవసరం. బట్ బుద్ధిని బట్టి మనం ఆవిడ ఐడియాలజీని బట్టి మనం మాట్లాడుకుంటాం. మ్యామ్ ఇక్కడ చిన్న లిటిల్ బిట్ క్లారిటీ, ఫ్యాన్స్ అలాగే పొలిటికల్ గాను ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వచ్చే ఛాన్స్ మనం అనుకోవచ్చు? అసలు మీకు మొన్న నేను చెప్పాను, నేను మద్రాసు వెళ్ళి చూశాను, తమిళనాడులో కొంచెం తిరిగాను. మనుషులు ఎట్లా అంటే తమిళనాడులో వాళ్ళు ఈ వ్యక్తిగతాలకు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు డిఎంకే మీద కొంచెం ఎవర్షన్ తో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొద్దో గొప్ప ఛాన్సెస్ అయితే టీవీకేకి ముఖ్యంగా విజయ్కి ఉన్నాయి. విజయ్ తో పాటు త్రిషక్ కూడా ఉంటాయి. రైట్. నెక్స్ట్ పాలిటిక్స్ లో చూడబోతున్నాం అయితే మూవీస్ లా కాకుండా. థ్యాంక్ యూ.